పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. చూడండి, దేవుడు జీవము కలిగిన దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. జీవము కలిగిన దేవుడు మీ మధ్యన ఉన్నాడని యెహోషువ గ్రంథంలో 3వ అధ్యాయంలో రాయబడి ఉంది. అయితే ఈ జీవం కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు గమనించాలి ప్రియదేవులారా, మనము జీవము కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు మనము ఎప్పుడు కూడా జీవము కలిగిన వారమై, ఉజ్జీవము కలిగిన వారమై, జీవముతో నింపబడిన వారమై మనం ఏం కావాలంటే మనం ముందుకు సాగాలి. మన జీవము ఇతర లోపల ప్రవేశించినప్పుడు వారిలో ఉన్న నిర్జీవము వెళ్ళిపోతాడు. ప్రజల హల్లెలూయా. అందుకే చాలా మంది జీవితాల్లో చూస్తే నిర్జీవంగా ఉన్నారు. నిర్జీవం అంటే నిరుత్సాహంగా, నడవలేని స్థితిలో, మాట్లాడని స్థితిలో, స్పందించని స్థితిలో, తర్వాత క్షేమంగా లేని స్థితిలో, తర్వాత ఇలాంటి పరిస్థితి మనము ఉన్నప్పుడు ప్రియ దేవుని ద్వారా మనం గమనించాలి. దేవుని పిల్లలం కనుక చాలా జాగ్రత్తగా మనం గమనించినట్టయితే ప్రియ దేవుని ద్వారా అయితే అప్పుడు ఏమైపోతాయంటే చాలామంది జీవితాల్లో ఆ జీవము లేకపోవడాన్ని బట్టి నిర్జీవముగా ఉంటా ఉన్నారు, నిర్జనులుగా ఉంటా ఉన్నారు, నిరాశతో ఉంటా ఉన్నారు. ఎందుకనంటే ఆ వ్యక్తి లోపల జీవము లేదు. ఎందుకనంటే ప్రవక్త అయిన యోహాను చెప్పినట్టుగా నాటి క్రైస్తవ సమాజంలో అనేకులకి ఏంటంటే ఏమంటుందంటే క్రైస్తవుడు అనే పేరు మాత్రం నీకున్నది, కానీ నీవు మృతుడమే అనే పేరు. ఎందుకనంటే మృతులుగా ఉండకూడదు. మనము జీవము కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు ఆయన మన మధ్యలో సంచరించినప్పుడు ఆయన సజీవులను నమ్ముకున్న మనము సజీవులే కదా ఆయనను స్తుతించేది, సజీవులే కదా ఆయన ఆరాధించేది, సజీవులే కదా ఆయనను ప్రకటించేది, సజీవులే కదా ఆయనను ప్రార్థన చేసేది, సజీవులే కదా ఆయనను వెంబడించేది. అందుకే ప్రతి ద్వారా మనం చాలా గమనించాలి. ఎందుకనంటే మనము సజీవులుగా మనం ఉండాలంటే మనము దేవుని యొక్క లేఖన భాగాలను ప్రతి క్షుణ్ణంగా మనం తెలుసుకోవాలి. అందుకే నేటి సమాజంలో చాలామంది ఏం చేస్తుందంటే నిర్జీవము, ఉజ్జీవము లేదు. వాస్తవంగా కారణం ఏంటంటే వాళ్ళు నిర్జీవంగా ఉన్నారంటే వారి లోపల ఎలాంటి జీవము లేదు, ఎలాంటి శక్తి లేదు, ఎలాంటి అభిషేకము లేదు. కనుక నిమ్ముకు నీరెత్తినట్టుగా నడుస్తున్నా నడవకపోతున్నా, పాడుతున్నా పాడకపోతున్నా, వింటున్నా వినకపోతున్నా, వెళుతున్నా వెళ్ళకపోతున్నా, చదువుతున్నా చదవకపోతున్నా, తర్వాత ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టిగా ప్రజలకు ఎలాంటిది వారికి జీవము లేదు. కనుక ప్రజల యొక్క పరిస్థితిని మనం గమనించాలి, ప్రజల యొక్క స్థితిని కనుక మనం గమనించాలి. ప్రజల నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో దేవుని యొక్క వాక్యాన్ని వింటుండగానే నీ స్థితిని మార్చుకోవాలి, నీ పరిస్థితిని మార్చుకోవాలి, నీ ఆలోచన మార్చుకోవాలి, నీ విధి విధానాలను మార్చుకొని దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడే దేవుని చేతిలో ఒక సాధనంగా మలిచి నేను వాడుకుంటా ఉంటాను. ప్రజల హల్లెలూయా. అందుకే ఎప్పుడు మనం చూద్దాం బైబిల్ గ్రంథంలో 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి. 4వ అధ్యాయము 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదామా? చూడండి గమనించండి ప్రియ దేవుని ద్వారా, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరమవును గాని దైవ భక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. చప్పట్లు కొట్టి ప్రభువుని నేను మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రభు స్పష్టంగా మీకు అర్థం చేయునుగాక. అయితే చూడండి, ఇక్కడ అంటా ఉన్నాడు పౌలు చాలా జిమ్ముకు పోయే వ్యక్తి కావచ్చు, తర్వాత చాలా ఎక్సర్సైజ్ చేసి ఉన్న వ్యక్తి కావచ్చు.
ఎందుకనంటే అక్కడక్కడ అంటాడు, ఎందుకంటే పరుగు పందెంలో పరిగెత్తేవాడు ఒక్కడు మాత్రమే బహుమానం పొందడు అంటే పరుగులను గురించి మాట్లాడుతా అంటాడు. తర్వాత ఎందుకనంటే బహుమానాల గురించి మాట్లాడుతున్నాడు. దాదాపు ఆయన ఒక ప్రాముఖ్యమైన క్రీడాకారుడు కావచ్చు. అయితే పౌలు మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా వినాలమ్మా. అయితే మనం గమనించాలి, ఇక్కడ అంటూ ఉన్నాడు, ఏం మాట్లాడుతున్నాడంటే అక్కడ ఈ తిమోతి సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా జిమ్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, తర్వాత ఎలాంటికైనా తర్వాత స్విమ్మింగ్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, తర్వాత రకరకాల వ్యాయామాలు చేస్తూ ఉన్నారు కావచ్చు. అయితే మీరు కూడా అలాంటి ప్రక్రియలో ఉండవచ్చు. అంటే పౌలు మాట్లాడే మాట ఏంటిదంటే ఈ శరీర సంబంధమైన ఏమంటాడంటే శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరము. అంటే ఈ సాధకం ఏంటంటే ఈ వ్యాయామము ఈ శరీర సంబంధంగా నువ్వు చేస్తాను, మంచిదే చేయి, నీకు ఆరోగ్యంగా నువ్వు మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా బలంగా ఉండగల పుష్టిగా ఉండాలి. కానీ అది మాత్రం మాట, అది కొంచెం మట్టుకే సాధకం. అయితే చెప్పేది ఏంటంటే ఇక్కడ మాట, అయితే దైవ భక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదై అది అన్ని విషయంలో ప్రయోజనకరమైంది. అంటే నువ్వేం చేయాలంటే దైవ భక్తిని ఎప్పటికీ సాధకము చేయాలి. హల్లెలూయా. ఒక రోజు చేస్తే సరిపోదు, ఒక గంట చేస్తే సరిపోదు, ఆదివారం వచ్చి చెప్తే సరిపోదు, పండుగ వస్తే సరిపోదు. అయితే భక్తి అనేది అక్కడ ఏమంటాడంటే దైవ భక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను. అంటే అయితే నువ్వు యుగ యుగాలు జీవించడానికి ఎందుకనంటే ఈ మాట ఎందుకనంటే వాగ్దానముతో కూడినది కనుక అన్నిటికీ ప్రయోజనకరమైంది. నువ్వు ఎప్పటికీ సాధనము చేయాలి. భక్తిని ఏం చేయాలంటే ఎందుకనంటే నువ్వు సాధనము చేయాలి. ఎప్పటికీ సాధనము చేస్తా అంటేనే నీ లోపల జీవం ఉద్భవిస్తా అంటది, జీవం పెరుగుతా అంటది. నీ లోపల నిర్జీవము, నిరాశ, నిస్పృహ, తర్వాత లోకాశ, లోక కార్యాలు, లోక సంబంధం అనేవి ఇవన్నీ ఏమైపోతాయంటే తొలగిపోతా అంటది. హల్లెలూయా. లోకంలో ఉన్నదంతా మృతమైందే, లోకము దాని ఆశ కూడా గతిస్తా ఉంటాయి. అయితే ఇక్కడ చెప్పే మాట మనం గమనిస్తే ప్రియదేవుని ద్వారా అందరూ కూడా ఎలాగున్నారంటే అయితే శరీర సంబంధమైన సాధకాన్నే చేస్తూ ఉన్నారు, శరీర సంబంధమైన సాధకాన్నే చేస్తూ ఉన్నారు కనుక అయ్యా ప్రియదేవుని ద్వారా అయ్యా నీ స్తోత్రాలు ప్రభాని మనము గనుక గమనిస్తే ప్రియదేవుని ద్వారా మనం గమనించాలి. మనం చాలా వరకు నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా సంఘస్థులు ఎలా ఉన్నారంటే మంచిగా జిమ్ముకు పోయి స్విమ్మింగ్ పూల్ పోయి తర్వాత రకరకాల వ్యాయామాలు చేసి పుష్టిగా ఉంటాము. అయితే అది శరీరానికి సంబంధించింది మంచి ఆరోగ్యంగా అలదాహకరంగా ఉండాలి. కానీ నీ లోపల అది కొంచెం మట్టుకే జరుగుతుంది. అయితే దైవ భక్తి అనేది ఏం చేయాలంటే దైవ భక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలో హల్లెలూయా ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను ఎందుకట అది వాగ్దానముతో కూడినదై అన్ని విషయంలో ప్రయోజనకరమైంది. అయితే ఈ ప్రయోజనకరమైంది నువ్వు పక్కన పెడితే నువ్వు నిష్ప్రయోజనకరంగా మారుతావు.
ఎప్పటికీ సాధన చేయాలి. తెల్లవారులేగానే వ్యాయామం చేస్తున్నావు, స్విమ్మింగ్ వెళ్తున్నావు, ఆటలు ఆడుతున్నావు, ప్రాక్టీస్ చేస్తున్నావు, తర్వాత మంచిగా శరీరాన్ని ఎలాగైతే పెంచుకుంటున్నావో నీ లోపల జీవాన్ని కూడా నువ్వు సాధకము చేయాలి. భక్తిని ఎప్పటికీ నువ్వు సాధకము చేయాలి. భక్తి ఒక ఆదివారం వస్తే సరిపోదు, పండుగ వస్తే సరిపోదు, అప్పుడప్పుడు వస్తే సరిపోదు. ఎప్పటికీ జీవము కలగాలి. అందుకే సొలొమోను అంటాడు, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను అంటాడు. అంటే మనం చూడాలి, ఈ మాట కనుక చూస్తే దైవ భక్తి అనేది ఎలాంటిదంటే ప్రేమ, ఆ భక్తిని ఎప్పటికీ మనం సాధన చేయాలి. అనుదినం అనుక్షణం ఎక్కడ ఉన్నా, ఏ సందర్భంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఎలాంటిదంటే అది ఎప్పటికీ సాధకము చేయాలన్నట్టుగా బైబిల్లో మనకు సెలవిస్తూ ఉన్నది. అందుకే ప్రేమ మనం గమనించాలి దేవుని పిల్లం కనుక. ఎందుకనంటే సమయమందును అసమయమందు. అందుకే మనం కనుక సామెతల గ్రంథంలో కనుక మనం ఒక మాట చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం. అంటే భక్తి ఏం చేస్తానంటే విధేయతని కలగజేస్తా ఉంటుంది, వినయాన్ని కలగజేస్తా ఉంటుంది, ఘనతని కలగజేస్తా ఉంటుంది. ఎందుకు? అబ్రహాము ఏం చేసిండు? అబ్రహాముకు దేవుడు ఎవరో తెలియకపోయినా అబ్రహమా అంటే వెంటనే చిత్తము ప్రభాని వెంటనే లోబడి విధేయత కలిగిన వాడై, వినయం కలిగిన వాడై, దేవుడు ఏం చేస్తున్నాడో అని ఎరగకపోయినప్పుడు కూడా వెంటనే సరెండర్ అయిపోయాడు అబ్రహాం. అబ్రహాంకి ఏం తప్ప చేయలే. అయితే ఇక్కడ చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగుతుంది. భక్తిలో కలుగుతాండది. భక్తి చేసినప్పుడు ఏది కోల్పోవు. భక్తి చేసినప్పుడు ఏది కూడా కోల్పోవు. ఎప్పుడైతే, ఎందుకనంటే దానివల్ల నీకు ఫలములే కలుగుతాయి, ఆశీర్వాదములే కలుగుతాయి, క్షేమములే కలుగుతాయి. నీ బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమములే కలుగుతాయి. కానీ నష్టపోయే పరిస్థితి ఏముండదు. దేవుడు నేను ఉద్యోగం చేయద్దంటలేడు, వ్యాపారం చేయద్దంటలేడు, తర్వాత తదితర కార్యాలకు వెళ్ళొద్దంటలేడు. కానీ నీ భక్తి నువ్వు ఎక్కడున్నా కానీ సమయము దొరికినప్పుడల్లా భక్తిని సాధకం చేయాలి. భక్తి భయముతో కూడిన భక్తి, భయభక్తిని కలిగి జీవించినప్పుడే ఇక్కడ మాట ఏంటిదంటే, అక్కడ మాట దేనితోట ఐశ్వర్యమును ఘనతయు జీవము దాని వలన కలుగుతా ఉంటుంది. ఎందుకనంటే మనం చాలామందిని చూస్తూ ఉంటాం, నిర్జీవంగా ఉంటా అంటాం, నిరాశగా ఉంటా అంటాం. కారణం ఏంటంటే వారి లోపల జీవము లేదు. లోకంలో ఉన్నదంత మరణమే. అందుకే యేసు ప్రభు చెప్తా ఉంటాడు. ఎందుకనంటే యేసు ప్రభు ఏం చెప్తాడంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు. ఎందుకనంటే 5:24లో అంటాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. చదవాలమ్మా. చూడండి, మరణములో నుండి జీవములోనికి దాటుతాడు. చెప్పండి బట్టి ప్రభుని గారు. అయితే మనం ఏం చేయాలంటే ఎప్పటికీ మనం భక్తిని సాధనము చేయాలి. మొదటి మాట ఏం చేస్తా అంటే భయభక్తులతో కూడిన జీవితాన్ని సాధనము చేయాలి. సాధనము మనం చేయాలి. ఎందుకంటే భక్తి నువ్వు సాధనము చేయకపోతే నువ్వు జీవితంలో ఎప్పుడు కూడా ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోలేవు. ఎందుకనంటే నీకున్న మరణము ఎటు నుంచి వస్తుందో ఎవరికి చెప్పలేము, శోధన ఎటు నుంచి వస్తుందో చెప్పలేము, అయితే వేదన ఎటు నుంచి వస్తుందో చెప్పలేము. అయితే దేవుడు ఏం చేసిందంటే అక్కడ మాట చెప్పాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు
అంటే ఈ మాటలో నీకు ఏం పెరగాలంటే విశ్వాసం పెరుగుతా అంటే జీవం నీ లోపల పెరుగుతా అంటే. హల్లెలూయా. ఎందుకనంటే అంతకు ముందుకే ఘనత వచ్చినా ఘనతను పక్కన పెట్టు, ఐశ్వర్యం వచ్చినా ఐశ్వర్యాన్ని పక్కన పెట్టు. అబ్రాహాముకు ఐశ్వర్యం దొరకగానే, డబ్బు వెండి బంగారాలు దొరకగానే వాటి పోసి చూసుకొని మురువలే, దేవుని వెంట దేవుడు చెప్పినట్టుగా నడిచాడు. అందుకే మొదట మనం ఏం కావాలంటే దైవ భక్తిని సాధనము చేయాలి. చెప్పాలి ఏంటిది? మొదటిగా దేవుని దైవ భక్తిని సాధన చేయాలి. రెండో మాట మనం చూద్దాం ప్రియ దేవుని ద్వారా. చూడండి రెండో మాట మనం చూద్దాం. పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి జీవమును ప్రేమించి ఆ మంచి దినమును చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా, తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా, చూడండి తన పెదవులను కాచుకొనవలెను. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడ్డారు. హల్లెలూయా. చూడండి ఇక్కడ మాట పేతురు, ఎందుకనంటే ఆయన రాస్తున్న మాటను మనం గమనించాలి. పేతురు మాట్లాడే మాట ఏమంటాడంటే, యోహాను సువార్తలో మాట్లాడుతూ అంటాడు 5:68 ఏమంటాడు, అయ్యా నిత్య జీవం కలిగిన వాడు, నిత్య జీవం మాటలు కలిగిన వాడు, మేము ఎక్కడికి వెళుతాము, నిన్ను విడిచి ఎక్కడికి వెళుతాము అంటే దేవుని లోపల నిత్య జీవం ఉన్నది. అందుకే ఆయన అంటాడు, ఇక్కడ అంటాడు, నువ్వు జీవాన్ని ప్రేమిస్తున్నావా, మరణాన్ని ప్రేమిస్తున్నావా, కీడును ప్రేమిస్తున్నావా, మేలును ప్రేమిస్తున్నావా అని పంచగండాల్లో, ఆ గ్రంథాల్లో ద్వితీయోపదేశ కాండంలో 30-31 అధ్యాయంలో అక్కడ కొన్ని వచనాలు రాసి పెట్టుంటాడు. అయితే ఇక్కడ మాట్లాడే మాట నువ్వు జీవమును ప్రేమించి, అంటే మనం దేన్ని ప్రేమిస్తున్నామో గమనించాలి. దేన్ని ఎక్కువగా ప్రేమిస్తే అదే నీకు దేవుడై కూర్చుంటాడు. ఎందుకనంటే ఈ నేటి సమాజము దేన్ని ప్రేమిస్తున్నారో తెలియట్లేదు. అయితే ప్రేమ ఎందుకనంటే అక్కడ అంటాడు, నువ్వు జీవమును ప్రేమించి అంటాడు. అక్కడ జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోడు వాడు. ఏంటిదట అంటే నువ్వు జీవాన్ని ప్రేమిస్తే మంచి దినాలను చూడగోరుతావు. నువ్వు జీవాన్ని కనుక ప్రేమిస్తే మంచి దినాలు చూడగోరుతాంటావు. ఎందుకనంటే తరతరములకు కావలసిన జీవము, ఆ నిత్యత్వము, ఆ నిత్య రాజ్యంలోనికి చేర్చబడాలి అని అంటే ఏం కావాలంటే జీవాన్ని ఎక్కువగా ప్రేమించాలి. జీవం ఎందులో ఉన్నది? జీవం ఎందులో ఉన్నది మనం గమనించాలి. జీవము ఎందుకనంటే ఇప్పుడు ఇందాక పౌలు గారు చెప్పినట్టుగా శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే, కానీ శరీరంలో ఏదో ఒక చిన్న బలహీనత అయితే బాడీ బిల్డర్ అయినా, కింగ్ ఫైటర్ అయినా, బాక్సర్ అయినా కుప్పకూలిపోతాడు. కానీ ఇక్కడ ఏంటంటాడంటే పేతురు రాసే మాట, అందుకే పేతురు ఎందుకనంటే ఆయన బొంకింది, అబద్ధం ఆడింది ఎప్పుడు ఎరికైనా ఆయన సీమోను పేతురుగా ఉన్నాం. సీమోను పేతురు అంటే గడ్డిపోస స్వభావం. చాలామందికి గడ్డిపోస స్వభావం ఉంటాడు. గాలి ఇటెత్తే ఇటే పోతా ఉంటుంది, గాలి ఇటెత్తే అంటే ఇటే పోతా. గడ్డిపోసకు స్వభావం ఏంటిదమ్మా? హల్లెలూయా. ఆ గడ్డిపోస గాలికి ఎటు పోతే అటే పొంగుతా ఉంటుంది. సీమోను అప్పుడు ఏం చేసిండంటే అప్పుడు పొంకిండు. కానీ సీమోను తర్వాత కేపగా మారిన తర్వాత ఆయన యేసు ప్రభులాగా ఆయనను సిలువేస్తానని, అత్తసాక్షిగా సిలువేస్తానంటే నాకు అర్థం, నేను అర్హుని కాదు, అంత ధన్యత నాకు లేదు, ఎక్సాకారంలో నన్ను సిలువేసి నన్ను చంపండి అని చెప్పేసి. ఎక్సాకారంలో నన్ను సిలువ వేయండి అని చెప్పాడు. అయితే ఆ పేతురు మాట్లాడే మాట ఏమంటాడంటే, అయ్యా నిత్య జీవం కలిగిన మాటలు గలవాడు, నిన్ను విడిచి నేను ఎక్కడికి పోతా అని
పేతురు అన్నట్టుగా ఇక్కడ ఏమంటాడంటే జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరు వాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటం మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. హల్లెలూయా. ఎందుకనంటే ఒక బావిలో నుండే మంచి నీరు ఉప్పు నీరు రాదు. మనం గమనించాలి. మన నోటి నుంచి ఎందుకనంటే ఈ నోరుతోటే జీవం కలిగిన దేవుణ్ణి, ఈ నోరుతోటే శాపవచనాలు కాదు. గమనించాలి. మనము దేవుని పిల్లం గనక ఆశీర్వచనమే కృపా సహితమైన మన మాటలు ఉప్పు వేసినట్టుగా మంచి మాటలే మాట్లాడాలి. నా ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. హల్లెలూయా. అందుకే నీ ప్రతి మాటలో జీవము కలగాలి, నీ ప్రతి అడుగులో విజయం కలగాలి. అంటే నువ్వు జీవాన్ని ప్రేమిస్తే చేస్తే మంచి దినాలు చూస్తావు. అయితే చూడగొన్నవారట చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటము మాటను చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. అందుకే యాకోబు గారు రాస్తూ ఉంటారు, ఏమంటారంటే మనం అన్ని విషయంలో తప్పిపోతున్నాం, జాగ్రత్త. అందుకే చిక్కం వేసుకోవాలంట అంటాడు. గుర్రానికి చిక్కాలు పెడతా అంటాడు. చిక్కము మన నోరుకు చిక్కం వేసుకోవాలని చెప్తా అంటాడు. దావీదు కీర్తన గ్రంథంలో మాట్లాడుతాడంటే భక్తిహీనున్నప్పుడు నీ నోటును కాచుకో. అక్కడ దావీదు క్షేమమును గురించేనే మాట్లాడలే, అక్కడ భక్తిహీనులున్నారని క్షేమమును గురించి కూడా మాట్లాడలే. అందుకే ప్రియదేవుని ద్వారా మనం గమనించాలి. ఇక్కడ ఎందుకనంటే చాలా మంది ఎందుకనంటే నాలుక చిన్నదే కానీ ఎన్నో కుటుంబాలకు చిచ్చు పెడుతుంది. నిప్పు చిన్నదే, విస్తారమైన అడవిని ఇన్నెందల పెడుతుంది. అయితే మాట జీవమరణములు నాలుక వశంలో ఉన్నవి. అయితే మనం చూడాలి ప్రేమిదేం ద్వారా మనం కనుక గమనిస్తే మనము సామెతల గ్రంథంలో మనం ముందు వెళ్దాం. చూడండి, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం. తన నోరును కాచుకొని వాడు తను కాపాడుకొను, ఊరికనే మాట్లాడేవాడు. చూడండి మనం ఇంకొక మాట కనుక చూస్తే విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానం. ఒక ఆయన మొన్న పనికి తీసుకొచ్చారు. పాపం నాకు వల్ల అయితే లేదు ఇంత సంగతి అని చెప్పేసి తీసుకొస్తే ఆయన పెళ్లి చేసుకున్నా కానీ స్టార్ట్ చేసాడు. పెళ్ళికి స్టార్ట్ చేస్తే ఆయన దాదాపు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉండవచ్చు. నాన్ స్టాప్ కొట్టేసాడు. భరించిన తప్పలేదు, కొంత పని జరగాలని భరించా. నాన్ స్టాప్ అంటే నాన్ స్టాప్, అది నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉన్నాడు. స్టాప్ అనేది లేదు అసలు. ఎందుకనంటే చూడండి, తన నోరును కాచుకొని వాడు తనను కాపాడుకొను, ఊరికనే మాట్లాడేవాడు తనకు నాశనం తెచ్చుకోడు. అంటే నీ నాలుకే జీవాన్ని ప్రకటిస్తుంది, నీ నాలుకే మరణాన్ని తెప్పిస్తాను. అయితే నోరును నాలుకను భద్రము చేసుకున్నవాడు తాను కాపాడబడతాడు, శ్రమల నుంచి కాపాడబడతాడు. అందుకే అయితే చాలామంది జీవితాల్లో కనుక మనం మాట్లాడితే ప్రేదేని ద్వారా మనము చాలాగా ఎందుకనంటే మాట్లాడుతూనే ఉంటాంట నాన్ స్టాప్గా. చాలామందికి అరిగేదంతా తరుగుతూనే ఉండాలి, మాట్లాడుతూనే ఉంటాంటారు. ఏం మాట్లాడుతుండో వాళ్ళకి అర్థం కాదు. దేని ద్వారా మనం ఏం మాట్లాడుతున్నాం, ఏది మాట్లాడుతూ ఉన్నాం, ఏది వింటా ఉన్నాం, ఏది చూస్తూ ఉన్నాం, ఏది గ్రహిస్తూ ఉన్నాం, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదో మనం చాలా జాగ్రత్తతో మాట్లాడాలి. అందుకే నోరు ఉన్నది కదా అని మాట్లాడడానికి నీకు అది లేదు ప్రియదేనుగా. అందుకే చాలామంది మనం కనుక చూస్తే అక్కడ ఆ మాటలు కనుక చూస్తే మన నోరును అదుపులో పెట్టుకోవాలి.
నాన్ స్టాప్గా మాట్లాడడానికి కాదు. అందుకే దేని ద్వారా మనం గమనించాలి. ఎందుకు అని అంటే నోరు, ఎందుకనంటే మనం బైబిల్ గ్రంథంలో మరొక మాట మనం చూడవచ్చు. అదే 17వ అధ్యాయం 14వ వచనం. 17 సామెతల గ్రంథం 17:4. చెడు నడవడి గలవాడు దోషము మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవి ఎగ్గుతా అంటాడు. చెడు నడవడి గలవాడు ఏమిటా అంటాడు? దోషపు మాటలే, పాపపు మాటలే, వినరాని మాటలే వింటా అంటారు. అవి నీకు జీవం కావాలి, అవి నీకు జీవము కాదు, అవి నీకు క్షేమము కావు, అవి నీకు సమాధానము కావు. అందుకే ఎందుకనంటే ప్రేదేన్మారా నాలుకట హానికరమైన మాటలు పలుకుచుండగనట అబద్ధికుడు చెవి ఎగ్గుతాడట. అబద్ధికుల కూడా ఎందుకనంటే అందుకే చాలామంది కొండలు మాట్లాడుతూ అంటారు, అక్కడ చెప్తా అంటారు, ఇక్కడ చెప్పేసి ఏం చేస్తా అంటే ఫైటింగ్ల మీద ఫైటింగ్లు పెడతానే ఉంటారు. అందుకే ప్రియదేవా మనం గమనించాలి. చాలామంది ఎందుకనంటే యాకోబు రాసినట్టుగా, ఎందుకనంటే ఆయన ఒక నోరుతోటే జీవం కలిగిన దేవుని స్తుతిస్తున్నాము, అదే నోరుతోటి శపించకూడదు. అందుకే నోరును మనం ఎప్పుడు కూడా ఏది మాట్లాడాలో అది మాట్లాడడానికి మన నోరును వినియోగించుకోవాలి. దేవుని మాటలు ఎక్కువగా మాట్లాడడానికి, దేవుని మాటలు ఎక్కువగా వినడానికి. అందుకే యాకోబు రాస్తా ఉంటాడు, మాట్లాడడానికి నువ్వు నిదానించాలి. ఏంటట? మాట్లాడడానికి నిదానించాలి, వినడానికి వేగిర పడాలి. ఏ మాటలైనా కానీ మంచి మాటలు మాట్లాడాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియదేవుని ద్వారా మనం గమనించాలి. అందుకే దేవుని యొక్క లేఖన భాగాలు మనం చూసినట్టుగా మనం ఇంకా కొంచెం ముందు కనుక వెళితే ప్రియదేవుని ద్వారా మనము 18వ అధ్యాయం 20-21 వచనాన్ని కనుక మనం చూస్తే ఇక్కడ మాటలు ఉంటాయి. చూడాలా? ఒకని నోటి ఫలము చేత నీ ఫలము నీ నోటి. ఎందుకనంటే మంచి మాటలు మాట్లాడితేనే నీ కడుపు మంచి మాటలతో నింపబడతాను. అయితే నీ నోరు నిండిన దాన్ని బట్టే, నీ నోరు నువ్వు చెవులు విన్నదాన్ని బట్టే మాట్లాడుతా అంటది. హల్లెలూయా. నీ నోరు ఏది మాట్లాడితే గదే ఫలం వస్తా అంటది. నువ్వు ఏదైతే విత్తుతావో గా పంటనే కోస్తా అంటావు, వేరే పంట కొయ్యవు. మొక్కజొన్న ఎత్తే మొక్కజొన్నే కొంటావు. నువ్వు మంచి విత్తితే మంచి పంటనే కోస్తా అంటావు. అయితే ప్రియదేవుని ద్వారా మనం గమనించాలి. అక్కడ మాట్లాడేది ఒకరి నోటి ఫలముల చేత వారి కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలమును తింటారు. చప్పట్లు కొట్టి ప్రభువుగా. అందుకే ప్రియదేవుని ద్వారా మనం గమనించాలి చాలా మనం ఏం మాట్లాడుతున్నాం. అందుకే చాలామంది కూడా మాటలు కనుక మనం చూస్తే అక్కడక్కడ ఒక రకమైన ఆలోచనలు కలుగుతాం. అందుకే మనము బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటాడు, వారు కూలడానికి కారణం ఏమి లేదాట, వారి నాలుకలే కారణం. 64వ కీర్తన 8వ వచనం. వారు కూలడానికి ఏ కారణాలు లేవాట. అమ్మా చదువు మంచిగా స్పష్టంగా. వారు కూలెదరు, వారు కూలుటకు. చూడండి, నీ నాలుకే నీకు కారణం కాకూడదు. అందుకే అయితే మనం ఏం చేయాలంటే జీవమును ప్రేమించాలి. ఎందుకనంటే మన నోరు జీవ మరణములు నాలుక వశంలో ఉన్నాయి. నోరుతోటి వాగేవాడు దెబ్బలకు అవమానాలకు పాత్రుడవుతాడు. దెబ్బలకు అవమానాలకు అపకీర్తికి పాత్రుడై. ఇంకొక మాట చెప్పేసి ముందు ముగిస్తాం మనం. అక్కడ మాట
అక్కడ పేతురు రాసిన పత్రికలో అక్కడ మాట్లాడేది, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను ఎందుకనంటే ఈ నోరొకటైతే రెండొకటి ఏంటిదంటే కపటపు మాటలు ఉంటాయి. కపటపు మాటలు మాట్లాడతాను. ఈ కపటము ఎన్న చేస్తానంటే అది వేషధారణతో కూడిన మాటలే. చాలామంది వేషాలు వేస్తా అంటారు. ఇక్కడ పావురం పిల్ల వల్లే, దేవుని పిల్ల వల్లే పిల్లలాగా ఉంటా అంటారు, అక్కడ మరొక పిల్లలు లాగుంటా అంటారు. నువ్వు దేవుని పిల్లవైతే, దేవుని కుమారుడవైతే, దేవుని యొక్క కుమార్తెవైతే, దేవుని కుమార్తెగానే ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా అట్లే ఉంది. హల్లెలూయా. తర్వాత అక్కడ వేరే ఉంటే అది వేషం. అయితే రకరకాలుగా వేషధారణతో కూడిన వాళ్ళ జీవితాలు ఉంటాయి. అయితే చాలా ఎందుకనంటే ఈ కపటము మాట్లాడే వాళ్ళు వంచన లోపల, వంచనతో కూడిన ఆ వంచనను లోపల ఒకటి పెట్టుకొని బయటికి సమాధానంగా మాట్లాడతారు. సిస్టర్ ప్రజల అన్న ప్రజలు ఇప్పుడే యాడ్ చేస్తున్నాం, ఇప్పుడే వచ్చారు ఇప్పుడే మీరు వచ్చారు. స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తా అంటారు మస్తు. అంటే ఎందుకనంటే నేను చాలా కౌంటర్ వింటా అంట. ఇప్పుడే మీరు జస్ట్ జ్ఞాపకం చేసుకున్నాం, మీరు వచ్చేసారు పాస్టర్ గారు. అయితే మనం గమనించాలి దేని ద్వారా మనము అయితే ఈ కపటముతో కూడిన మాటలు మనము ఎప్పుడు దేవుని పిల్లం కనుక అది మనం మాట్లాడకూడదు. హల్లెలూయా. చూడండి ఒక మాట చూద్దాం. మనము ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనం. వారి నాలుక అంటే అదొక లాంటి బాణం, ఘాతుగా బాణం వేస్తా అంటారు, స్కెచ్ చేస్తా అంటారు. మనోడు స్కెచ్ స్టార్ట్ అయింది. అయితే వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది. ఒకడు మనసులో వంచన అభిప్రాయము ఉంచుకొని నోట తన పొరుగు వానితో సమాధానంగా మాట్లాడతాడు. ఇంకొక మాట చూద్దాం. 58వ కీర్తనలో కూడా వండర్ఫుల్ మాట మాట్లాడుతాడు. 58వ కీర్తన అనుకుంటా దాదాపు. 58వ కీర్తన 55వ కీర్తన 21వ వచనం మాట్లాడదాం. 21వ వచనం చదువుదామమ్మా. తమతో సమాధానంగా ఉన్న వారికి బలత్కారము చేయుదురు, తాము చేసిన నిబంధనలు అతిక్రమింతురు. వారి నోటి మాటలు వెన్నెవలెను మృదువుగాను, అయితే వారి హృదయములో కలహం ఉన్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అవి వరదీసిన కత్తులే. ఏ టైంలో అటాక్ చేస్తారో తెలియదు. పగడల ప్రవీణ్ అదే చేసింది. అక్కడక్కడ యూదాలు ఉంటారు, డబ్బుకు అమ్ముడు పోయే వాళ్ళు ఉంటారు. డబ్బుకు మనుషులను చంపించడానికి కపట వేషాలు వేసే వాళ్ళు ఉంటారు. కపటమైన ప్రేమ యూదాలో ఉన్నది, ఓర్పలో ఉన్నది. చాలా మంది యూదాలు తయారైపోయారు. ఎందుకనంటే డబ్బు, వాళ్ళకి ఏం చేసినా డబ్బు కావాలి. అబద్ధ సాక్ష్యం చెప్పడానికి, కపటం వేసడానికి ఏం కావాలంటే వాళ్ళకు మనీ కావాలి. వాళ్ళకు మనీ కొరకు కపట వేషాలు, కపటముతో కూడిన ఆ వంచన అభిప్రాయము లోపల ముంచుకొని. ఎందుకనంటే యూదా అంటాడు, యేసు ప్రభు దొరికితే ఎప్పుడు అప్పగిస్తామని అనే ఆలోచన. ఎందుకంటే బేరమాడండి, ఆల్రెడీ బేరమాడిండి. ఏంది 22 వెండి తులాలకు బేరం ఆడుకున్నాడు, టైం చూస్తూ ఉంటాడు. అందుకే ఈ కపటముతో కూడినవాడు కూడా అంతే. అయితే దేవుని పిల్లలు కపటముతోని, వంచనతోని, దురాభిప్రాయముతోని, వేషధారణతో కూడిన జీవితము, తర్వాత నోరుతో ఏది పడుతుంది మాట్లాడడానికి నీకు జీవము రాదు, కానీ మరణమే వస్తాను.
జీవం రాదు. అందుకే అక్కడ కనుక మనం చూస్తే ప్రియదేవుని ద్వారా అక్కడ ఏంటంట, వాళ్ళు వంచనతో కూడిన ఆ ఆలోచన కలిగి ఎలా జీవిస్తూ ఉన్నారు అని అంటే ప్రియదేవుని ద్వారా మనం చాలా గమనించాలి. ఎందుకనంటే ఈనాడు కపట సహోదరుల వలన పౌలు దెబ్బతిన్నాడు. సేవలో సోదరునిగా ఉన్నారు, సోదరిమణులుగా ఉన్నారు. తర్వాత కపటంగా పౌలును భయంకరంగా దెబ్బ కొట్టినట్టుగా మనం 2వ కొరింథీయుల పత్రికలో చూడవచ్చు. అయితే కపటంగా ఏం చేస్తానంటే నిన్ను వంచడానికి ప్రేమించే వాళ్ళు ఉంటారు. సమాధానంగా మాట్లాడుతాడు, మృదువుగా మాట్లాడుతాడు. ఎందుకనంటే నీ పని ఎప్పుడు చూద్దామని ఆలోచన చేస్తాను. హల్లెలూయా. మన వాళ్ళకి చాలా టైం అయిపోయింది. అయితే చూడండి, అందుకే ఇక్కడ గనక చూస్తే వాళ్ళు వంచన అభిప్రాయం అట. ఎందుకనంట ఒకడు మనసులో వంచన అభిప్రాయాన్ని ఉంచుకొని నోట తన పొరుగువానితో సమాధానంగా మాట్లాడతాడు. ఎందుకంటే ఇది డేంజర్ మైండ్. ఎక్కడ ఏం జరుగుతుందో అపవాది యూదల చేరినట్టుగా ఎవరిలో చేరకూడదు. హల్లెలూయా. ఎవరికి మనసు ఉండకూడదు, ఎవరికి ఆలోచన ఉండకూడదు, ఎవరికి ఇలాంటి తలంపులు ఉండకూడదు. దేవుని పిల్లం గనక దేవుని మనసు కలిగి, దేవుని ప్రేమ కలిగి, దేవుని జీవం కలిగి, దేవుని ఆలోచన కలిగి మనం ముందుకు సాగి దేవుడు యుగ యుగములు ఆ నిత్యత్వములు మనము చేర్చబడడానికి దేవుడు మనలను అనుదినము కాపాడుతున్న దేవునికి కృతజ్ఞత గలవారమై ఒకరిని ప్రేమించుకొని, ఒకరిని సహించుకొని, ఒకరి పట్ల ఒకరిని తగ్గించుకొని, ఒకరిని గౌరవించుకుంటూ, ఒకరిని ఘనపరుచుకుంటూ, ఒకరికి సహాయం చేసుకుంటూ, ఒకరికొకరు ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి. హల్లెలూయా. అయితే మనం చూడాలి, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, కపటమైన వాడు, యెహోనాదాబు. చాలా డేంజర్ వాడు. తర్వాత అతనితో ఉన్న, ఎందుకనంటే ఒక రాజు కొడుకైన అమ్నోను అనేవాడు ఉన్నాడు. వాడికి వాయి వరుస అనేది లేదు. ఇలాంటి కపటమైన ఆలోచన కలిగిన వాళ్ళు, ఎందుకనంటే ఇలాంటి వాళ్ళు నేను అనుకుంటా పుట్టకుంటే ఉంటే మేలు అనుకుంటా. నేను ఇలాంటి ఆలోచన కలిగిన వాళ్ళు అక్కడక్కడ ఉంటా ఉంటారు. దయచేసి ఎందుకనంటే మనము దేవుని యొక్క భక్తి కలిగి మనం జీవిస్తే జీవాన్ని సంపాదించుకుంటాం. ఇతడు కపటమైన వాడా, స్వార్థపీరుడా, మోసగాడా, లంచగొండ, దౌర్జన్యకార్య, దొంగ, ఎందుకు ఎలాంటి వాడో మనం గమనించాలి. ప్రియదేవులారా, నీ భక్తి దేవుని యొక్క ఆలోచనతో నింపబడితే, దేవుడిని నడిపించినట్టుగా నడిస్తే జీవము కలిగి ఉంటావు, కపటము ఉండదు. ఈ యెహోనాదాబును కనుక మనం చూస్తే ఎలాంటి వాడో మనం చూడాలి. 2వ సమూయేలు గ్రంథము చూడండి ప్రేమదేమ, 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం నుంచి తామారు కన్య అయినందున ఆమెకు ఏమి చేయవలనను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాకాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయాను. అమ్నోనుకు మిత్రుడొకడు ఉన్నాడు. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము కలిగిన వాడు. జాగ్రత్త, బహు కపటము కలిగిన వాడు. ఈ తామారు చాలా సౌందర్యవతి. ఈమె అభిషాలం యొక్క చెల్లె. ఈమె ఎవరంటే దావీదు కుమారుడు, దావీదు యొక్క కుమార్తెనే. ఆ తర్వాత ఈ అమ్నోను కూడా ఎవరంటే మరొక భార్యకి చెందిన దావీదు కుమారుడే. చెల్లెని బట్టి చిక్కిపోవాల్సిన పనేంది వీనికి? ఆమె సౌందర్యాన్ని చూసి, ఆమె అందాన్ని చూసి, ఆమె నడవడికను చూసి ఇతనికి వంచన కలిగింది. వంచన అభిప్రాయము, దురభిప్రాయం కలిగింది, చెడు అభిప్రాయం కలిగింది. సోదరులారా గమనించండి, దేవుని బిడ్డలారా చాలా గమనించండి.
గమనించండి, అక్కడ అలాంటి వాళ్ళు ఉంటారు, నీతో ప్రేమగా మాట్లాడుతాంటారు. ఎందుకనంటే నీకు ఏ సమయంలోనైనా దాడి చేయాలని ఆలోచన చేస్తాను. అలాంటి వ్యక్తులు అక్కడక్కడ ఉంటారు. ఇలాంటి స్వభావం కలిగిన వాళ్ళు చాలా ప్రమాదంతో కూడినవాళ్ళు. అయితే ఇతనికి మిత్రుడు ఉన్నాడు, ఆయనట షిమ్మి కుమారుడట. ఎవరట అంటే యెహోనాదాబు అట. ఆ యెహోనాదాబు బహు కపటం కలిగిన వాడు. కపటం కలిగిన వాడు కాదు, బహు కపటం కలిగిన వాడు. దయచేసి కపటమైన ఆలోచనలు కానీ, కపటమైన మాటలు కానీ, కపటమైన ప్రేమ కానీ, కపటమైన ఆలోచనలు కానీ ఎవరి జీవితంలో ఉండకూడదు. అందుకే ఈ ఈ ఈ యోహనాదాబు ఏం చేసిందంటే, ఆయన కపటమైన ఆలోచన అమ్నోనికి ఇచ్చేసి, అయ్యా నీ తండ్రి అయిన రాజు నిన్ను చూడాలంటే నువ్వు కొంచెం అన్నం తినకూడదు. అయితే ఏం చేయాలి అంటే ఏం అడుగుతాడు, ఆ తామారుతోటి నాకేమైనా భోజనం పంపించు అని అంటే, ఆ భోజనాన్ని ఆమెతోటి నాన్న తమరు అన్న చిక్కిపోయాడు, కొంచెం నీ చేతి వంటతో తింటాడట అనేది ఆ దావీదు చెప్పగానే పాపము ఆ అమాయకురాలు తామరు అక్కడికి వెళుతుంది. అక్కడికి వెళ్ళేసరికి ఆ తామారు ఏమైపోతుందంటే, మనం గమనించాలి ప్రియదేవుని ద్వారా, మనం గమనిస్తే ఆ తామారు చూడండి ప్రియదేవుని ద్వారా, తామారు కనుక అక్కడికి వెళుతూ ఉంటుంది, అన్న పడుకున్న దగ్గరికి వెళుతుంది. వెళ్ళగానే ఆ అన్న ఏమవుతాడో చూడండి ప్రియదేవుని ద్వారా. అదే ఆ 13వ అధ్యాయము 11 నుంచి మనం చూద్దామా. అయితే అతడు భుజింపవలెనని ఆమె వాటిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని, నా చెల్లి రమ్ము, నాతో శయనించుకొనొద్దని చెప్పగా, ఆమె నాన్న నన్ను అవమానపరచుకుము, ఇలాగు చేయుట ఇశ్రాయేలీయులకు తగదు, ఇట్టి జార కార్యములు చేయవద్దు. చూడండి, ఎందుకు అని అంటే, అన్నా ఇది మనము ఆశీర్వదించబడిన ప్రజలకు, దేవుని పిల్లలకు ఇది తగ్గింది కాదు, ఇది సరి అయింది కాదు అని చెప్పిన ఆ మూర్ఖుడు వినలేదు. హల్లెలూయా. ఆ మూర్ఖుడు, ఆ వినాశకుడు వినలే. ఆ కపటమైన వంచన అభిప్రాయం కలిగిన వాడు, వాళ్ళ లోపల జీవం ఎలా ఉంటుంది? ఇలాంటి స్వభావం కలిగిన వాళ్ళ లోపల జీవం ఉంటుందా? ఇలాంటి లోపల ప్రేమ ఉంటుందా? ఇలాంటి వాళ్ళు మంచి దినములు కోరగలుగుతారా? అమ్మాయి చూడాలి. అందుకని చెప్తే ఆలోచన అర్థం లేదు. ఇలాంటి ఆలోచన కలిగి ఈ దుష్టాభిప్రాయం కలిగిన వాడు భక్తుడేనా? అందుకే ప్రియదేవుని ద్వారా మనం గమనించాలి. తర్వాత ఆమెను పాడు చేసి వాడి తర్వాత ఆ బయటికి నెట్టేసిన తర్వాత ఆ పగ అంతటితో ఆగలే. తన అన్నకైన అభిషాలం తెలిసింది, మనసులో పగ పెట్టుకున్నాడు. అమ్నోను ఎప్పుడు దొరికితే అప్పుడు వేసేస్తామని ప్లాన్ తోటి అభిషాలం సిద్ధమైపోయాడు. అంటే ఆ కపటం వల్ల పగలు ప్రతీకారాలు చేస్తాండి, మరణమే వస్తుంది కానీ జీవము రాదు. నువ్వు మంచి దినమును చూడలేవు. అందుకే దేవుడు రాసిన మాటను మనం గమనించాలి. అందుకే ప్రియదేవుని ద్వారా పేతురు ఏం చెప్తాడంటే, జీవమును ప్రేమించి మంచి దినమును చూడవారు వాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటము మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. నువ్వేం మాట్లాడుతున్నావో, ఏది మాట్లాడుతున్నావో, ఏది వింటున్నావో, ఏది చేస్తున్నావో చాలా గమనించాలి. ఎందుకనంటే మొదటి జీవం దైవ భక్తిలో జీవం ఉంటుంది. తరువాత రెండవది ఏంటిదంటే మంచి దాన్ని ప్రేమించి చెడ్డదని పలకకుండా ఉన్నప్పుడే వారి లోపల జీవం ఉంటుంది. ప్రజల హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ యెహోనాదాబు ఆత్మ భయంకరమైన ఆత్మ. అలాంటి ఆత్మ కలిగిన ఆత్మ చచ్చిపోతే అందరికీ ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉంటాడు. తర్వాత మన మూడో మాట మనం చదువుదాం ప్రియదేవుని ద్వారా. మూడో మాట, ఎందుకంటే జీవ మరణములు నాలుక వశంలో ఉన్నాయి.
అంటే నువ్వు మాట్లాడితే నీ మాటనే మరణానికి జీవానికి పాత్ర చేస్తాను. మూడవ మాట ఏంటిదంటే, మొదటిది భక్తి జీవము చేయాలి. రెండవది ఏం చేయాలంటే ఏది పడితే అది మాట్లాడకూడదు, మంచి మాట్లాడడం మనం నేర్చుకోవాలి. పౌలు అంటాడు, ఎందుకంటే నీ మాటలు కృపాసహితముగా ఉండాలి, ఉప్పు వేసినట్టుగా. మూడవది ప్రార్థన వలన జీవము కలుగుతాంటది. ప్రార్థనే ఊపిరి, ప్రార్థనలో జీవం ఉన్నది. ప్రార్థించే వారి లోపల జీవం ఉంటాంటది, అందరిలో ఉండదు. ప్రార్థన చేయని వారిలో ఉండదు. ప్రార్థన ఎందుకనంటే ప్రార్థించే వారి లోపల జీవం ఉంటుంది. ప్రియదేవ 42వ కీర్తన 8వ వచనం. చూడండి, అయినను పగటి వేళ యెహోవా తన కృపను కలగని ఆజ్ఞాపించును. రాత్రి వేళ ఆయన గూర్చిన కీర్తనయు నా జీవనదాత అయిన దేవుని గురించిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. ఎందుకనంటే మూడో మాట ప్రార్థన. ఎందుకనంటే ప్రార్థనలో జీవం ఉన్నది. ఆ ప్రార్థన చేసిన ప్రార్థన నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. హల్లెలూయా. యోసేపు ప్రార్థన అతనికి మరణానికి అప్పగించలే. యోసేపు ప్రార్థన అతనికి తోడుగా ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా యోసేపుకు కటాక్షము, దయ, దేవుని తోడు. ఆయన యోసేపు చేసినంత సఫలమైంది కానీ విఫలం కాలేదు. అంటే మనం ఏం కావాలంటే మూడో మాట ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థనలో జీవం ఉన్నది. అందుకే లేదా చాలా మంది జీవితంలో ఏం చేస్తా అంటే ప్రార్థన అనేది ఉండదు, వాళ్ళకు జీవం అనేది ఉండదు. అందుకే క్షేమం అనేది ఉండదు. ప్రియదేవుడా, ఎందుకంటే ప్రార్థన ద్వారా జీవం ఉంటాంటది. ఆ జీవము కలిగిన దేవుడు ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాడు. అందుకే యెహోషువ చెప్పే మాట ఏంటంటే, బిడ్డలారా, జీవం కలిగిన దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. ఆయన జీవాధిపతి అయిన దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన సర్వోన్నతుడైన దేవుడు. నిన్ను ఏ పరిస్థితిలో విడివని దేవుడు. ఏ పరిస్థితిలో, అన్ని పరిస్థితుల్లో అందరు విడిచిన కానీ విడివని దేవుడు ఆయన తోడుగా ఉంటాడు అని చెప్పేసి మాట్లాడు. అయితే ప్రార్థన ఎందుకనంటే మనము ఏం కావాలంటే ప్రార్థనలో జీవం ఉన్నది. అంటే దేవుని పిల్లలు ఎల్లప్పుడూ ప్రార్థించే వారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ప్రియ దేవులారా, నాలుగో మాట ఏంటిదంటే, నాలుగో మాట ఎప్పుడు కూడా తన గొర్రెలు తన స్వరాన్ని వినాయి, వేరే స్వరాలు వినాయి. గొర్రెల కాపరి ఒకసారి నేను అక్కడ కిరాయికున్నప్పుడు ఆర్టిస్ట్ కాలనీ, ఆయన 2 గొర్రెలు మిస్ అయిపోయాయి. ఆ గొర్రెలు చాలా లాంగ్లో ఉన్నాయి. ఒక విజిల్ కొట్టేసిండే 2 గొర్రెలు పరిగెత్తుకొని ఆ కాపరి దగ్గరికి వచ్చేసి, తన గొర్రెలు తన స్వరాన్ని వింటాయి. తన గొర్రెలు తన స్వరాన్ని వింటా అంటే ఎందుకనంటే ఏ స్వరం? ఎందుకనంటే మనం ఎప్పుడు కూడా దేవుని స్వరాన్ని మనం వినాలి. దేవుని యొక్క ఆలోచన మనం వినాలి. దేవుని యొక్క స్వరము మనం ఎప్పటికి కూడా మనం వింటూ మనం ఏం కావాలంటే మన ఆత్మీయ యాత్రలో ముందుకు సాగాలి. తన గొర్రెలు తన స్వరాన్ని వింటాయి. చూడండి ప్రియదేవులారా, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం చూడండి. దొంగతనమునకును హత్యను నాశనము చేయడానికి వస్తాడు. దొంగ దేనికి వస్తా అంటాడు? దొంగతనం చేయడానికో చంపడానికో వస్తా అంటాడు. ఇప్పుడు దినమున దొంగతనమే చేసేది, ఇప్పుడు హత్య చేయడానికి కూడా వస్తా, కాస్త సొమ్ము కూడా హత్య చేస్తా ఉన్నాడు. అందుకే అక్కడ దొంగతనమునకును
తర్వాత హత్యను నాశనము చేయుటకును వచ్చును కానీ మరి దేనికి రాడు? గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. ఏంటిదాట? యేసు ప్రభు ఎందుకు వచ్చిందంటే ఆయన సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి వచ్చేసాడు. నీకు ఎప్పుడు కూడా ఆయన జీవాన్ని ఏం చేస్తానంటే, జీవం కలిగిన మాటలను, దేవుని యొక్క మాట వాక్యంలో జీవం ఉన్నది కనుక ఆయన జీవమును సమృద్ధిగా నీకు ఇస్తా అంటాడు. సమృద్ధిగా మాట్లాడుతా అంటాడు. ఎవరైనా మాట్లాడితే కొంచెం కొంచెం మాట్లాడతాడు కావచ్చు, కానీ దేవుడు నీకు తృప్తి అయ్యేటట్టుగా మాట్లాడతాడు. అందుకే అక్కడ మాట్లాడాడు. ఎందుకనంటే దేవుడు ఆయన ఏం చేస్తాడంటే, ఆయన దేనికి వచ్చిందటంటే గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమంటున్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని. అంటే దేవుని యొక్క మాటలను మనం ఎప్పుడు కూడా, దేవుని స్వరాన్ని మనం వినేవాళ్ళమై ఉండాలి. దేవుని స్వరాన్ని మనం వినేవాళ్ళమై ఉండాలి. చూడండి ఇంకోటి, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 32వ అధ్యాయం 47వ వచనం. 32:47. ఇది మీకు నిరర్థకమైన మాట కాదు. ఎందుకనంటే ఇది 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 మీకు జీవమే. దేవుని మాట జీవము కలిగిన మాట. నువ్వు ప్రతి దినము చదువు, ప్రతి దినం విను, నీకు జీవం ప్రసాదించినట్టుగా. ఎందుకనంటే నీకు జీవం కలగాలి అని అంటే ప్రతి దినం వినాలి, ప్రతి దినము చదవాలి, ప్రతి దినము ఆయన స్వరాన్ని మనం వినాలి. ఎందుకంటే ఆ గొర్రెలు ఏమైంది, ఆ గొర్రెల కాపురి ఒక విసిల్ కొట్టగానే ఆ గొర్రెలు పరిగెత్తుకొని అతని దగ్గరికి వచ్చేస్తాయి. ఎందుకంటే ఇది ఏంటి అంటే, ఇది మీకు నిరర్థకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరచుటకు యోర్దాను దాటపోవచ్చున్న దేశంలో దీన్ని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. చెప్పలు కొట్టి ప్రభువుగా దీర్ఘాయుష్మంతులు అవుతారు. దీర్ఘాయుష్ను, దీర్ఘ ఆరోగ్యమును, దీర్ఘక్షేమమును, దీర్ఘ సమాధానమును. ఎందుకనంటే నా దేవుడు ఎందుకంటే కృపా సత్యసము దయా దాక్షిణ్యపుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు, ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు. ప్రజల హల్లెలూయా. దీర్ఘశాంతం కలిగిన వాడు. తర్వాత ప్రియదేవులారా, ఎందుకనంటే యోర్దాను అంటే మరణము దాటి రేపు పాలు తేనెలు ప్రవహించే కానాను దేశంలో మనం చేర్చబడాలి, ఆయనతో యుగ యుగాలు మనం ఉండాలి అని అంటే ఆయన మనం ఏం కావాలంటే జీవము. ఎందుకనంటే జీవం కలిగిన మాటలు మనం వినాలి. ప్రజల హల్లెలూయా. మొదటిది ఏంటిది? దైవ భక్తిలో జీవం. తర్వాత ఏంటిది? ఎందుకంటే జీవాన్ని ప్రేమించి చెడ్డ మాటలు పలకకుండా, కపటంతో కూడిన మాటలు మాట్లాడకుండా. తర్వాత మూడవది ప్రార్థన, నాలుగవది దేవుని స్వరం, ఐదవది ఆత్మ ద్వారా జీవం. హల్లెలూయా. దేవుని పిల్లలు ఆత్మతో మనము నింపబడాలి. ఆత్మ లేకుంటే నా వాడు కాదు. ఎందుకనంటే దేవుని యొక్క ఆత్మతో నింపబడాలి. నీకు ఎంత జ్ఞానం ఉన్నా కానీ, ఎందుకనంటే జ్ఞానం ఉప్పంగా చేస్తా ఉంటుంది, ఆత్మ మాత్రమే జీవింపజేస్తుంది. హల్లెలూయా. ఎందుకనంటే అనేకుల లోపల ఆత్మ లేదు. ఎందుకనంటే ఆనాడు పౌలు చెప్పినట్టుగా ఏం చేస్తున్నానంటే, మంచిగా జిమ్ చేస్తున్నాం కదా, మాకు ఆత్మను పొందినందుకు, అన్య భాషలు మాట్లాడేందుకు. ఎందుకు అనంటే ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే మనం గతవారం ఆ దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మ జీవింపజేస్తూ ఉంటుంది, జ్ఞానం ఉప్పొంగ చేస్తూ ఉంటుంది, పొంగటట్టుగా చేస్తూ ఉంటుంది, ఆత్మ మాత్రం జీవింపజేస్తూ ఉంటుంది. చూడండి యోహాను సువార్త, ఆత్మ జీవింపజేస్తూ ఉంటుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 43వ వచనం. అమ్మా యోహాను సువార్త 6:43.
ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలము నిష్ప్రయోజనం. యోహాను సువార్త 6:63. ఆత్మీయ జీవింపజేయు. చూడండి, ఆత్మయే నిన్ను జీవింపజేస్తుంది. ఆత్మయే జీవింపజేస్తా అంటది. ఎందుకనంటే నీకు జీవము రావాలి అని అంటే ఆత్మయే జీవింపజేస్తా అంటది. చాలా మందికి పౌలయ్య గారు చెప్పినట్టుగా, ఎందుకనంటే అదే వాళ్ళ దేవుడు అన్నట్టుగా ఉంటాడు. కానీ పౌలు గారు చెప్పే మాట, దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ, అక్కడ అంటాడు చూడండి, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము చూడండి, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనమా, దేవుని రాజ్యము 14:17, దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందరి ఆనందమును. అంటే నువ్వు ఆత్మతో నింపబడి పరిశుద్ధాత్మలో మనం ఆనందించే వాళ్ళమై ఉండాలి. పరిశుద్ధాత్మలో మనం ఆనందించే వాళ్ళమై ఉండాలి. అంటే నువ్వు ఆత్మతో నింపబడాలి. ఆత్మతో నింపబడాలి. ఎందుకనంటే ఆత్మ నేను ఏం చేస్తానంటే నిన్ను జీవింపజేస్తా అంటది. చివరిగా నేను ఇంకొక మాట చెప్పేసి నేను ముగిస్తా ప్రేదేని ద్వారా. చూడండి, మనం ఒక మాట